ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. మీ వంటింట్లో ఉండే ఈ చిట్టి పదార్థం అదృష్టాన్ని తెస్తుందని మీకు తెలుసా? ఈ మసాలా దినుసు వంటలకు రుచి, సువాసన ఇవ్వడమే కాదు, మీకు అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుందంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ అదేంటో అనుకుంటున్నారా? వాచ్ దిస్ R24 స్పెషల్. ఏ పని తలపెట్టినా కలిసి రావడం లేదని, అదృష్టం లేదని చాలామంది పూజలు చేయడం చూస్తూనే ఉంటారు. కుటుంబ శ్రేయస్సు, సంతోషం కోసం ఏదైనా దోషాలుంటే దోష పూజలు, హోమాలు, యజ్ఞాలు అని హిందువులు ఎక్కువగా గుళ్ళు, గోపురాలు అని తిరుగుతూ ఆచారాలు పాటిస్తారు. కానీ మీ అదృష్టం తెచ్చే పదార్థం మీ వంటింట్లోనే ఉందంటే నమ్ముతారా? చూసేందుకు చిన్నగా ఉన్న అదృష్టం మాత్రం తెస్తుందట. అదేంటి అని ఆలోచిస్తున్నారా? అదే లవంగం. భారతీయ గృహిణులు ఎక్కువగా మసాలాగా ఉపయోగించే లవంగం వల్ల బోలెడు ప్రయోజనాలున్నాయి. శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా గృహ నివారణలు, మందులు, దంత, జుట్టు సంరక్షణ ఉత్పత్తుల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. అయితే ఈ చిన్న మసాలా మీకు అదృష్టం ఎలా తెస్తుందా అని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే. హిందూ విశ్వాసాల ప్రకారం లవంగం సాంప్రదాయకంగా అనేక ఆచారాలు, పండుగల్లో ఉపయోగిస్తారు. ఇది చెడు దృష్టి పడకుండా చేస్తుంది. అందుకే నవరాత్రుల్లో దుర్గాదేవికి నైవేద్యంగా ఒక జత లవంగాలు పెడితే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని నమ్ముతారు. ఒక ముఖ్యమైన చర్చ లేదా వ్యాపార ఒప్పందానికి ముగించేటప్పుడు లేదా ఏదైనా మంచి పనికి వెళ్తున్నప్పుడు లవంగం నమిలితే విజయం లభిస్తుందని పెద్దలు అంటారు. అలా చేయడం వల్ల మనం అనుకున్న పని ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది. విజయం సాధిస్తారు. లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ప్రతిరోజు ఎర్ర గులాబీలతో పాటు 2 లవంగాలు కూడా నైవేద్యంగా సమర్పించడం ద్వారా అదృష్టం, డబ్బు కలిసొస్తాయని నమ్మకం. ప్రతిరోజు ఇలా చేయడం కూడా రాకపోతే శుక్రవారం పూటైనా ఇలా చేస్తే ఆర్థికంగా బాగుంటారు. ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్లే ముందు నోట్లో 2 లవంగాలు ఉంచుకోవడం వల్ల ఆ రోజంతా ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉంటుంది. ఏవైనా అవాంతరాలొచ్చినా తొలగిపోతాయని నమ్ముతారు. శనివారాల్లో నూనె దీపంలో 3-4 లవంగాలు వేసి వెలిగించి ఇంట్లోని ఒక చీకటి మూల పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఇంటి మీద పడే చెడు దృష్టి తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. లవంగాలు అదృష్టం తెచ్చేవాటిగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నొప్పులు తగ్గించేందుకు లవంగాల నూనె కూడా ఉపయోగిస్తారు. ఇది రాసుకోవడం వల్ల ఎంతటి నొప్పైనా తక్షణమే రిలీఫ్ ఇస్తుంది. పిప్పి పన్ను నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు చాలామంది లవంగాలు కాల్చి నొప్పి ఉన్న ప్రదేశంలో పెడతారు. ఇలా చేయడం వల్ల అక్కడున్న బ్యాక్టీరియా నశించడంతో పాటు నొప్పి కూడా తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.